దేవునికి స్తోత్రం. ఈరోజు మహాగణుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. వాటి ఆహాను 4:4. ప్రియా మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు జయ విజయాలు అనుగ్రహించి సమాధానం దయచేయును గాక. దేవుని బిడ్డలారా, లోకమందు ఉన్నది ఎవరు? వాడు సాతాను. వాని కింద సోది చెప్పు ఆత్మలు, అబద్ధ ఆత్మలు, మోసగించు ఆత్మలు, చేతబడి శక్తులన్నీ క్రియ చేయుచున్నవి. పతనమైన దేవదూతలు ఆత్మలనే మాంత్రికులు వశపరుచుకొని చేతబడులు చేయుచున్నారు. అయితే ప్రభు దేవదూతల కంటే గొప్పవాడు. శత్రువు యొక్క బలము కంటే మహా గొప్పవాడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వశక్తి సంపన్నుడు మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నీ దేవుడు నీ పట్ల అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేసి నిన్ను గొప్పవానిగా చేయాలని ఆశపడుతున్న మహాదేవుడు. నా యేసు ప్రభు కంటే నీవు గొప్పవాడవని ఆ సాతాను గర్దించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మ నువ్వు తరిమి కొట్టాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే మహాశక్తి సంపన్నుడైన దేవుడైన, అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవుడు, ఆశ్చర్యకరమైన ఘనమైన ప్రతి కార్యం జరిగించగల మహాదేవుడే. ఆనాడు ఫరో ఎదుట మాంత్రికుడు తన కర్రను వేసినప్పుడు అది పాము అయ్యను. అయితే ప్రభువు గొప్పవాడు. ఆయన దాసుడైన మోషే కర్ర నుండి వచ్చిన పాము మాంత్రికుల కర్రల నుండి వచ్చిన పాములను మింగివేసింది. ఈరోజు ప్రియులారా, శత్రు బలమంతరి మీద జయమిచ్చే మహావిజయమిచ్చే మహాదేవుడు, మహోన్నతమైన కార్యం చేయగల మహోన్నతుడు, ప్రియమైన కార్యం చేయగల అద్వితీయ సత్యస్వరూపుడే మనం ఆరాధిస్తున్న మన దేవుడు. అధైర్యపడకండి, మనసారా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించి మహింపరిచి ఘనపరచండి. శత్రు బలంపై విజయాన్ని పొందండి. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే మహాశక్తి సంపన్నుడైన దేవుడు ఆయన. ఆ గొప్ప దేవుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగాలి. అంతేకాదు, మాంత్రికులు మోషే ఎదుట నిలువలేకపోయారు. మాంత్రికుల కంటే మన ప్రభువు గొప్పవాడు. అవును, సర్వశక్తి సంపన్నుడు ఆయనే. మన మాంత్రికుడు చేతబడి శక్తులను గూర్చి చింతించట్లేదు. నిజంగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయిల్లో శకునము లేదు. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము కూడా వర్ధిల్లదు. నా విమర్శల్లో మీకు దోషారోపణ చేయి ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఇదిగో, పాములను తేళ్లను తొక్కడకు శత్రు బలమంతుల మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను. ఏది మీకు అంత మాత్రము హాని చేయదని మన ప్రియప్రభైన దేవదేవుడు తెలియపరుస్తున్నారు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు. మా క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడువు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం చూడకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచున్న మహాదేవుడవు, మహోన్నతుడవు, సర్వప్రియ జగత్రక్షణుడు, సర్వాధికారైన దేవుడవు. అవును, ప్రభు ఒక్కడే మహా గొప్పవాడు. ఆయనకు సాటి వేరొకరు లేరుగాక లేరు. ఆయనే సాటి. యేసుకు యేసే సాటి. యేసుకు అసాధ్యమైందంటూ కూడా ఏది కూడా లేదు. నమ్మండి. మనుషులు మిమ్మల్ని ఏ విషయంలో తునీకరించారో దేవుడు అదే విషయంలో మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. మీ పక్షాన కార్యసాధకుడిచ్చి సమాధానం ఇవ్వబోతున్న మహాదేవుడు. ఆ దేవదేవుణ్ణి స్తుతించి మహింపరిచి ఘనపరిచి ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. ప్రభు కృప నేడు మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ గొప్పవాడా, శక్తిమంతుడా, శక్తి సంపన్నుడా, నీకు స్తోత్రాలు. నాయనా, సాతాను శక్తులపై విజయమిచ్చే మహాదేవుడవు, శత్రువుని అనగార్చే అద్వితీయ సత్య స్వరూపుడవు, ఇమ్మానుయేలు ప్రియకర్తవు నీవే. దేవా, నీ పిల్లలుగా మమ్మల్ని బలపరచండి. సాతాన్ని నైనా తరిమి కొట్టండి. నీ కుమారుడైన యేసు నామములో శత్రు బలమంతరి మీద మీ పిల్లలైన మాకు జయ విజయాలు అనుగ్రహించి పరిశుద్ధాత్మ గొప్ప తాకిడి దయచేసి ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డకి
జయ విజయమానందాదన సంరక్షణ గురించి పరిశుద్ధాత్మ కృపాకినాలు దింపచేసి మీ గొప్ప సాక్షులుగా పెట్టి నిలబెట్టమని యేసయ్య సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి, ఆమేన్. దేవాదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా తెలియపరచండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రార్థిస్తాను. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేసి ప్రభు నామాన్ని మహింపరచండి, ఘనపరచండి. ప్రభు మీకు తోడుగా ఉండుగాక.